ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి పార్కిన్సన్స్ అంటే వణుకుడు అనేది చాలా వరకు మన కేసెస్ కనిపిస్తున్నాయి. ఎందుకొస్తుందండి అసల మెయిన్ కారణం ఏమంటారు? పార్కిన్సన్స్ అంటే బ్రెయిన్ నార్మల్ యాక్టివిటీ కదా! హ్యాండ్ మూవ్‌మెంట్, లెగ్ మూవ్‌మెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ బ్రెయిన్‌లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ. సో, బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆల్సో ఈజ్ డిపెండ్ ఆన్ ద బ్రెయిన్‌లో కెమికల్స్ ఉంది. ఆ కెమికల్స్ రియాక్షన్‌తో ఎలక్ట్రికల్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది. సో, దట్ కెమికల్ నేమ్ ఈజ్ డోపమైన్. ఆ! విత్ ఏజ్ ఆ డోపమైన్ తగ్గిపోతుంది. తగ్గిపోతే దెన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ విల్ బికమ్ డీరేంజ్డ్. డీరేంజ్ అయితే అబ్నార్మల్ మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. లైక్ ట్రెమర్స్ అది. సో, ఆ నడక సో, ఫస్ట్ ఆ నడక ప్రాబ్లమ్ వస్తే అది మెడిసిన్‌లో ట్రీట్మెంట్ చేస్తాము. డోపమైన్ లైక్ మెడిసిన్స్. ఆ మెడిసిన్‌లో కూడా తగ్గలేదంటే దెన్ ఆ కోసం డిఫరెంట్ సర్జరీస్ చేస్తాం. డీబీఎస్ సర్జరీ ఉంది. ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఉంది. దెన్ సో, ఆ 2 టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే కూడా తగ్గుతుంది. డాక్టర్ మీరు చెప్తున్న ఇన్ని చాలా వరకు సమస్యలున్నాయి. అంటే దానికి మనం కంప్యూటర్ ఉపయోగిస్తున్నాం, స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నాం. అన్నీ మనం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌తో లైఫ్ ఉంది. ఇవి మనకి ఈ న్యూరో సంబంధించిన వ్యాధులు రావడానికి ఏదైనా లింక్ ఉందండి ఏదైనా? అంటే మీరు లైఫ్ స్టైల్‌లో ఒక భాగంగా చెప్పారు ఇంతకుముందు. యాక్చువల్లీ న్యూస్ పేపర్‌లో అన్నీ సెల్ ఫోన్ యూజ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అవుతుంది. ఆ! అలాగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ! ఉంది. ఆ! ఆహ్, అది చాలా ఎక్కువ మీన్స్ డోస్‌లో ఫోన్ యూజ్ చేస్తే దెన్ బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. ఓకేనండి. బట్ దట్ ఈస్ ఓన్లీ ఇన్ రాట్స్‌లో ఎక్స్‌పెరిమెంట్‌లో దే హావ్ సీన్ దట్ ఫోన్ ఎక్కువ దట్ రేడియేషన్ ఎక్కువ అయితే అవుతుంది. బట్ నార్మల్లీ వాటెవర్ ఫోన్ వి ఆర్ యూజింగ్ విత్ దాట్ రేడియేషన్ బ్రెయిన్ ట్యూమర్ యూజువల్లీ రాదు. Because that dose is very safe dose, and so that will not cause brain tumors. ఓకే. Uh, but it will cause if it's prolonged time use చేస్తే ఫోన్ హ్మ్. దెన్ ఇరిటేషన్ వస్తుంది. సో, యూజువల్లీ మీన్స్ బ్లూటూత్ అన్నీ యూజ్ చేస్తే మోర్ ఓకేనండి. దెన్ హాఫ్ అన్ అవర్ పర్ డే అవాయిడ్ చేస్తే బెటర్. ఆర్ స్పీకర్ ఫోన్ యూజ్ చేస్తే బెటర్. దెన్ ద రేడియేషన్ విల్ నాట్ వెన్ యూ యూజ్ ఎ బ్లూటూత్ డైరెక్ట్లీ రేడియేషన్ ఈస్ నియర్ ద యువర్ బ్రెయిన్ ఓన్లీ. అవునండి. సో ద రేడియేషన్ టెంపరేచర్ ఆ కోసం ఇఫ్ యూఆర్ ఇన్ ద ఆఫీస్ బెటర్ స్పీకర్ ఫోన్ యూజ్ చేస్తే ద ఛాన్సెస్ ఆఫ్ డ్యామేజ్ ఇస్ లెస్. ఓన్లీ ఇన్ ట్రావెలింగ్ టైంలో వెన్ ఇట్స్ ఎసెన్షియల్ బ్లూటూత్ అన్ని యూజ్ చేయండి. సార్ మరోవైపు మనకి లైఫ్ స్టైల్‌లో మన ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ సిట్టింగ్ మనం కూర్చునే చేస్తున్నాం. తర్వాత పడుకునేటప్పుడు ఈ పోస్చర్స్ వల్ల ఏమైనా మనకేమైనా అంటే ఎక్కువ ఈ స్పైన్‌కి కావచ్చు, లేకపోతే మిగతా వాటికి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందండి? కూర్చుంటే రిలాక్స్ ఉంటారు వి థింక్ అనుకుంటాము. బట్ అవునండి. అది కరెక్ట్ కాదు. ఆ! వెన్ యూ సిట్ బ్యాక్ బోన్‌లో డిస్క్ ఉంది కదా! డిస్క్‌లో హైయెస్ట్ ప్రెషర్ ఈజ్ వెన్ యూ సిట్ ఓన్లీ. ఇట్ ఈస్ లెస్ వైల్ లయింగ్ డౌన్ ఆర్ నిలబడితే కూడా లెస్ తక్కువ ఉంటుంది. ఓకే. ఆ కోసం ఎక్కువ టైం కూర్చుంటి పని చేస్తే ఆ పర్సన్స్‌కి తొందరగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ కోసం 1 అవర్ కూర్చుంటే ఒక 5, 10 మినిట్స్ నడవాలి. బ్రేక్ చేయాలి. 1 అవర్ కూర్చుంటేనండి. కూర్చుంటే ఒక 5, 10 మినిట్స్ నడవాలి. దెన్ రెగ్యులర్‌లీ బ్యాక్ మసిల్ ఎక్సర్సైజ్ సూర్య నమస్కార్ చేయాలి. చేస్తే ఈ మీన్స్ వర్క్ జనిత ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. సో, ఓన్లీ సిట్టింగ్ ప్రొలాంగ్ ఫర్ 7 అవర్స్, 8 అవర్స్, 12 అవర్స్ చేస్తారు జాబ్. అది బ్రేక్ చేస్తే ఇట్ ఈస్ బెటర్. బికాజ్ మాక్సిమం ప్రెషర్ ఈజ్ ఆన్ ద డిస్క్ అండ్ సిట్టింగ్ పోస్చర్. దెన్ వాళ్ళకే ఎక్కువ డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది, బ్యాక్ పెయిన్ అవుతుంది. దెన్ సర్జరీ చేయాలి అని అవాయిడ్ చేయొచ్చు ఇఫ్ యూ టేక్ ప్రికాషన్స్. మనం రెస్ట్ తీసుకునే టైం కూడా అండి. అంటే పడుకునేటప్పుడు దాదాపు 7-8 అవర్స్ మనం బెడ్ మీదే ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్ బెడ్స్ అన్నీ కూడా చాలా ఫోమ్‌తోని వాటిలతో వస్తున్న సిస్టమ్ అంతా మనకు కనిపిస్తుంది. విత్ రిమోట్ కంట్రోల్. హ్మ్. ఓకే. ఎలాగ దానివల్ల ఆహ్, ఎలాంటి నష్టం జరుగుతుంది? డిఫరెంట్ బెడ్స్ ఉంది. మీన్స్ నార్మల్ ఫర్మ్ కాయిర్ బెడ్ అంటే అది ఈజ్ బెటర్. ఆర్ స్పైన్‌లో నార్మల్ కర్వేచర్ టైప్‌లో బెడ్ ఉంటే ఇట్ ఈస్ బెటర్. బట్ ఎక్కువ సాఫ్ట్ బెడ్, స్ప్రింగ్ బెడ్ అది బాగాలేదు. దెన్ ఆ సాఫ్ట్ స్పంజ్ బెడ్ ఆర్ స్ప్రింగ్ బెడ్ యూజ్ చేస్తే దెన్ ఆ పేషెంట్స్‌కి ఆఫ్టర్ 5, 10 ఇయర్స్ ఆఫ్ యూజింగ్ అది నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ పెరిగిపోతుంది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద నార్మల్ బాడీ ఫిజియాలజీ. నార్మల్ కాయిర్ బెడ్ ఈస్ బెస్ట్ ఆర్
స్పైన్ కర్వేచర్ ప్రకారం బెడ్ చేస్తే బెటర్. ఫోమ్ బెడ్ అండ్ స్ప్రింగ్ బెడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. సార్ మన లైఫ్ స్టైల్లో చాలా వరకు ఉద్యోగాలు కావచ్చు, ఎక్కువ జర్నీ. అంటే మన వెహికల్స్ని బట్టి కూడా ఉంటుందా? మన రోడ్స్ కూడా డిపెండ్ ఆన్ దానిపైన ఆధారపడి ఏమైనా ఉంటుందా మనకి? రోడ్స్ స్మూత్ లేదా అంటే లాట్ ఆఫ్ పాట్ హోల్స్ ఉంటాయి. అండ్ బికాజ్ ఆల్ వెహికల్స్లో షాక్ అబ్జర్వర్ బాగా లేదు కదా. సో దెన్ కంటిన్యూస్ ట్రావెలింగ్ చేస్తే దెన్ ద లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద బ్యాక్ బోన్. ఆ స్ట్రెస్ అంటే ఎక్కువ ట్రావెలింగ్ చేస్తే ఆ పర్సన్స్కి ఎక్కువ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ రోడ్ జర్నీలో కూడా పీపుల్ సీట్ బెల్ట్ యూజ్ చేయట్లేదు. సీట్ బెల్ట్ యూజ్ చేయలేదా అంటే దెన్ మైనర్ యాక్సిడెంట్లో కూడా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బికాజ్ సడన్లీ బ్రేక్ అయితే నెక్ మూమెంట్ ఎక్కువ అవుతుంది. నెక్ మూమెంట్ ఎక్కువ అయితే దెన్ నెక్లో ఫ్రాక్చర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్లో స్పైనల్ కార్డ్ స్ట్రెచ్ అయ్యి చేయికాలు వీక్నెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ కోసం ట్రావెలింగ్ టైంలో బెల్ట్ యూజ్ చేస్తే మీన్స్ సడన్లీ యాక్సిడెంట్ వీ కెనాట్ ప్రెడిక్ట్ కదా. సడన్లీ అయితే దెన్ ఆల్ దిస్ if you have a seat belt, at least unnecessary injuries to the body parts can be avoided.